ఎంసెట్ కోసం చదువుతున్న ప్రతి స్టూడెంట్ కి ఉండే కామన్ డౌట్ ఏంటో తెలుసా? ప్రిపరేషన్ కి ఏ బుక్స్ ని రిఫర్ చేయాలి, ఎలాంటి బుక్స్ ని ఫాలో అయితే మన ప్రిపరేషన్ అనేది ఈజీ అయిపోతుంది, ఇలా చాలా మంది డిఎంస్ లో కామెంట్స్ లో అడుగుతున్నారు. మీ అందరికీ ఒకటే మాట చెప్తాను, ఎంసెట్ కి కరెక్ట్ బుక్ ని సెలెక్ట్ చేసుకుంటే మీ సగం పని అయిపోయినట్టే. మార్కెట్ లో చాలా బుక్స్ అవైలబుల్ గా ఉంటాయి, కానీ అన్ని బుక్స్ కొని చదవాల్సిన అవసరం లేదు. ఈ వీడియోలో నేను మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి కావాల్సిన బెస్ట్ బుక్స్ ఏంటి, 2026 లో థియరీకి, ప్రాక్టీస్ కి, రివిజన్ కి ఎలాంటి బుక్స్ ని మీరు ఫాలో అవ్వాలి, ఎంసెట్ బుక్స్ గురించి మీ అందరికీ ఒక క్లారిటీ రావాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. పరీక్ష టీవీ ఛానల్లో ఇలాంటి మంచి కాంటెంట్ రావడం చాలా కామన్, కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్లీ మనం మ్యాథ్స్ లో ఏ బుక్స్ ని ఫాలో అవ్వాలనేది చూద్దాం. మెయిన్ గా 3 బుక్స్ ని ఇక్కడ మనం ఫాలో అవ్వాలి. బుక్ నెంబర్ 1 వచ్చేసి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్. మ్యాథ్స్ లో కాన్సెప్ట్స్ కోసం టెక్స్ట్ బుక్ ని ఫాలో అయితే చాలు, అన్ని కాన్సెప్ట్స్ మీకు క్లియర్ గా అర్థమైపోతాయి. నెక్స్ట్ సెకండ్ బుక్ వచ్చేసి పీవైక్యూస్ బుక్. సో మీకు కాన్సెప్ట్స్ ఐడియా వచ్చాక పీవైక్యూస్ ని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ కోసం టాపిక్ వైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉన్న బుక్ ని తీసుకోండి. మీకు ఇంకా క్లియర్ గా చెప్పడానికి ట్రై చేస్తాను. టాపిక్ వైజ్ అంటే చాప్టర్ లో ఒక టాపిక్ కి 10 పీవైక్యూస్, ఇంకో టాపిక్ కి 20 to 30 పీవైక్యూస్. ఇలా ప్రాక్టీస్ చేస్తే ఈ చాప్టర్స్ లో ఏ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయో మీకే అర్థమవుతుంది. సో పబ్లికేషన్ ఏదైనా పర్లేదు, అన్ని బుక్స్ లో సేమ్ పీవైక్యూస్ ఉంటాయి. కాస్ట్ వైజ్, క్వాలిటీ వైజ్ మీకు నచ్చిన బుక్ తీసుకోండి. ఇంకా మీకు క్లియర్ గా ఏ పబ్లికేషన్ బుక్స్ బెటర్ అనే డౌట్ వస్తే నేను కొన్ని బెస్ట్ పబ్లికేషన్ బుక్స్ అన్ని స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను, చూసేయండి. మళ్ళీ చెప్తున్నా, వీళ్ళెవ్వరూ నాకు స్పాన్సర్ చేయట్లేదు. రివిజన్ కి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే హ్యాండ్ బుక్ నోట్స్. ఎందుకంటే హ్యాండ్ బుక్ నోట్స్ ఉంటే చాలా ఫాస్ట్ అండ్ ఈజీగా అనిపిస్తుంది. కాన్సెప్ట్స్ ఉంటాయి, షార్ట్ నోట్స్ ఉంటాయి, క్విక్ రివిజన్ కి మోస్ట్ హెల్ప్ఫుల్ గా ఉంటాయి. ఈ బుక్స్ అన్ని ఒక ప్లేస్ లో ఉంటాయి కాబట్టి ఎగ్జామ్ కి వెళ్లే రోజు కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 బుక్స్ కూడా మ్యాథ్స్ కి సరిపోతాయి. నెక్స్ట్ మనం ఫిజిక్స్ చూసుకుంటే ఫిజిక్స్ లో కూడా సేమ్ 3 బుక్స్ ని ఫాలో అవ్వాలి. ఫస్ట్ బుక్ వచ్చేసి థియరీకి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్, అలానే ప్రాక్టీస్ కి టాపిక్ వైజ్ పీవైక్యూస్ బుక్. ఎందుకంటే ఫిజిక్స్ లో ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ చాలా రిపీట్ అవుతాయి. టాపిక్ వైజ్ ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఫార్ములా బేస్డ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ అన్ని క్లియర్ అవుతాయి. మరి అలానే ఫిజిక్స్ రివిజన్ కి హ్యాండ్ రిటన్ నోట్స్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్ని ఒకే దగ్గర మీకు క్లియర్ అయిపోతాయి. సో ఇక్కడతో ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ కి ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. ఇప్పుడు కెమిస్ట్రీకి ఒక డిఫరెంట్ అప్రోచ్ ఉంటుందన్నమాట. థియరీకి టెక్స్ట్ బుక్ అండ్ ఎన్సీఆర్టీ బుక్స్, అకాడమిక్ బుక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ 99.9% కాన్సెప్ట్స్ ఎంసెట్ కి ఇక్కడి నుంచే వస్తాయి. క్వశ్చన్స్ డైరెక్ట్ గా సేమ్ రాకపోయినా కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ నుంచే ఉంటాయి. కాబట్టి కాన్సెప్ట్ స్ట్రాంగ్ గా చేసుకోవడానికి ట్రై చేయండి. ఎస్పెషల్లీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎగ్జామ్ లో ఎన్సీఆర్టీ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా వచ్చేస్తాయి. అకాడమిక్ బుక్ ప్లస్ ఎన్సీఆర్టీ కాంబినేషన్ అనేది మీరు ఫాలో చేస్తే కెమిస్ట్రీ కాన్సెప్ట్ చాలా ఈజీగా గుర్తుండిపోతుంది మీకు. సో ఓవరాల్ గా ఎవ్రీ సబ్జెక్ట్ కి 3 బుక్స్ కొని పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా బుక్స్ ఏం కొనక్కర్లేదు. ఈ బుక్స్ వల్ల మీకు స్పీడ్ అండ్ యాక్యురసీ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఈ వీడియోలో నేను మీకు అందరికీ క్లారిటీగా చెప్పానని అనుకుంటున్నాను. లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో పెట్టండి, లేదంటే వాట్సాప్ లో అయినా మెసేజ్ చేయండి. నెక్స్ట్ నేను అప్లోడ్ చేయబోయే వీడియో మీకు అందరికీ కావాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి.